బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచవరం మండలంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. అక్కడి పరిస్థితి నివ్వురు కప్పిన నిప్పులా మారింది. పిన్నెల్లిలో వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు గుర్తించినట్లు తెలుస్తుంది. పోలింగ్ నేపథ్యంలో జరిగిన ఘటనలపై విచారణ నిమిత్తం పోలీసులు గ్రామాల్లోకి వెళ్లారు. అక్కడ చేపట్టిన తనిఖీల్లో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు కంటపడ్డాయి. భారీ ఎత్తున నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు గుర్తించడం కలకలం రేపాయి. ఇక రసాయనాలతో కూడిన నాటు బాంబులుగా పోలీసులు గుర్తించారు. వాటిని విధ్వంసం కోసం సిద్ధంగా ఉంచారని అనుమానిస్తున్నారు. అయితే బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకుని విధ్వంసానికి చెక్ పెట్టారు. ఇక పిన్నెల్లిలోని ఓ ఇంట్లో దాచి ఉన్న 51 పెట్రోల్ సీసా బాంబులను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. అలాగే తనిఖీల్లో వేట కొడవళ్లు, గొడ్డళ్లు, పగలగొట్టిన బీరు బాటిల్స్ లాంటి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. బాంబులు స్టోర్ చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. పెట్రోల్ బాంబులు తయారు చేసే ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి తగిన శిక్ష పడేలా చూస్తామని బిందు మాధవ్ తెలియజేశారు. మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ పల్నాడులో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఈరోజు ఉదయం మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లనే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇళ్ళు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లానే చింతపల్లి జానీ భాష తండా పెదనన్ని అనే వాళ్ళ ఇళ్ళ మీద, ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపుకున్న బాటిల్, దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. పల్నాడులో పోలింగ్ ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ వాతావరణం ఆందోళనకరంగానే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా చూసుకుంటే పిన్నెల్లిలో ఓ వైసీపీ నేత ఇంట్లో కూడా మనకి బాంబులు గుర్తించినట్లు పోలీసులు చెప్పడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా దీంతో ఏదైతే చూడొచ్చు, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన నాటి నుంచి నేటి వరకు కూడా పల్నాడు జిల్లాలో అయితే మాత్రం అగ్ని తెగులు బొగ్గుపడ్డా ఉన్నాయి. ప్రధానంగా చూసుకోవచ్చు, గత 2 రోజుల నుంచి కూడా పెద్ద మొత్తంలో కూడా పల్నాడు జిల్లాలో ఎటు చూసినా కూడా ఒక హింసాత్మకమైనటువంటి ఘటనలు కనిపిస్తా ఉన్నాయి. చూసుకోవచ్చు, ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి దాచాపల్లిలో కేసాలు పెట్రోల్ దాడులు జరిగాయి. అదేవిధంగా పల్నాడులో పరస్పరం సీసాలతో దాడులు చేస్తున్నారు. మరియు అదేవిధంగా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ నేతలు పరస్పరం కూడా దాడులు చేసుకునే నేపథ్యంలో ప్రస్తుతం పల్నాడు జిల్లాలో అయితే మాత్రం 114 సెక్షన్ అమల్లో ఉంది. ఏదైతే హింసాత్మక ఘటనలో పాల్గొన్నటువంటి నేతలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అయితే మాత్రం పల్నాడు జిల్లాలో గత 2 రోజులుగా కూడా కొనసాగిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే గురిజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లెట్ల గ్రామంలో కూడా ఈ యొక్క ఘటనలో పాల్పంచుకున్నటువంటి కొంతమందిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పెద్ద మొత్తంలో కూడా పిల్లెట్ల గ్రామానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా కాటన్ సెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఒక ఇంట్లో దాచి ఉన్నటువంటి దాదాపు 51 పెట్రోల్ సీసా బాంబులతో పాటు వేట కొడవళ్లు, గొడ్డళ్లు, దాదాపు బీరు బాటిల్ లాంటి మారణాయుధాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి పిన్నెల్లి గ్రామం నుంచి ఆ యొక్క వాటిని దాచపల్లి గ్రామానికి తరలించి కొద్దిసేపు క్రితమే ఎస్పీ బిందు మాధవ్ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సంబంధించినటువంటి వేట కొడవళ్లు, గొడ్డళ్లు, అదేవిధంగా పాల్గొన్నటువంటి బీరు బాటిల్ను కూడా మీడియాకు చూపించారు. బాంబులు దాచి ఉన్నటువంటి ముద్దును కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రధానంగా పెట్రోల్ బాంబులు తయారు చేసేటువంటి ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పి కూడా ఎస్పీ బిందు మాధవ్ అయితే మాత్రం కొద్దిసేపు క్రితమే వెల్లడించారు. ముఖ్యంగా
పిన్నెల్లి గ్రామంలో ఇంకా ఈ యొక్క పెట్రోల్ బాంబులే కాకుండా నాటు బాంబులు కూడా ఉన్నాయనే ఒక సమాచారంతో కూడా ఈ యొక్క తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్టు కూడా ఆయన ఇప్పటికే వెల్లడించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ఏదైతే పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు హింసాత్మక ఘటనలకు పాల్పడినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా వారిపై ఇప్పటికే కేసులు అయితే మాత్రం నమోదు చేశాం. వారు ఎక్కడున్నా కూడా వారిని అదుపులోకి తీసుకుంటాం, కోర్టులో ప్రవేశపెడతాం, కఠినమైనటువంటి చర్యలు అయితే మాత్రం తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అయితే మాత్రం స్పష్టం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ పిల్లెట్ల గ్రామంలో అయితే మాత్రం ప్రతి ఇంట్లో కూడా సోదాలు జరుగుతా ఉన్నాయి. పిల్లెట్ల గ్రామంలో అడుగడుగున కూడా పోలీసులు ప్రతి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి యొక్క హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పల్నాడు జిల్లాలో అయితే మాత్రం ప్రజలు ఉక్కిరి బిక్కిరిగా ఇళ్లకే పరిమితం అవుతా ఉన్నారు. గత 2 రోజులుగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి రాకుండా. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది